సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా ఎలా తయారు చేసేదో చూస్తాం. ముందుగా సేమియా ఉప్మా కడాయిలో ఫ్రై చేయాలండి. సిమ్లోనే ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు సేమియా ఉప్మా బాగుంటుంది. కొద్దిగా నూనె పోసుకుంటూ, ఏంటంటే ఒకటికి వెన్న అంటుకోకుండా ఉంటుంది. ఉప్మా బాగా పొడి పొడిగా వస్తుంది కాబట్టి కొద్దిగా నూనె పోసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. చిన్న మంటతోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయిపోయింది. ఒక 5 నిమిషాలు అట్లా కొంచెం చిన్న మంటతోనే మనము ఫ్రై చేసుకోవాలి. సేమియా ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: సేమియా 1/2 kg, ఒక 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 6, టమాటా పండు ఒక పెద్ద సైజు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొత్తిమీర. ముందుగా కడాయిలో నూనె పోసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు టమాటా పండు, ఇప్పుడు నీళ్ళు పోయాలండి. ఇప్పుడు ఈ గిన్నెతో 3/4 గిన్నె సేమి అంటే 1.5 గిన్నె నీళ్ళు పోయాలన్నమాట. ఒకటిన్నర గిన్నె నీళ్ళండి. మళ్ళీ వచ్చి సాల్ట్ కొద్దిగా, ఈ నీళ్ళు కొద్ది ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర, మూత పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడు సేమియా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే వదిలేయాలండి. స్టవ్ చిన్న మంటతోనే వదిలేయాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. చూడండి, బాగా ఉడికిపోయింది. చూడండి, కరెక్ట్గా బాగా ఉడికిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది.
కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో. అంతే అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి చూసిన కోసం.